హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. సో లాస్ట్ వీడియోలో మనం Emotiva సక్సెస్ఫుల్గా అన్బాక్స్ చేసాము. T2 టవర్స్, T2 ప్లస్ టవర్స్ అండ్ C2 ప్లస్ సెంటర్ ఛానల్ అండ్ బుక్ షెల్ఫ్లో E2 ప్లస్ బుక్ షెల్ఫ్ కూడా చూపించాను మీకు. సో B1 చూపించలేదు, B1 ఫర్దర్గా చూపిస్తాను నేను. ప్రజెంట్ అయితే లేదు, ఇంకా రాలేదు, US నుంచి ట్రాన్స్పోర్ట్లో ఉంది. Emotiva 5 ఛానల్ XPA Gen 3. సో తిప్పి చెప్పినట్టుంది. XPA Gen 3 Emotiva 5 ఛానల్, XPA 5 ఛానల్ ఇది. సో Gen 3 దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాము ఎలా ఉంది, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేది. థ్యాంక్ యూ. కట్ చేస్తే వీడియో కట్ చేస్తే కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లాగా బాక్స్ని కట్ చేస్తే సో దీనికి కూడా 2 బాక్సెస్ వచ్చాయి. Emotiva అంతా ఒక సిగ్నిఫికెంట్ ప్రాసెస్ని ఫాలో అవుతుందేమో. సో 2 వచ్చాయి బాక్సెస్. దీనికి కంటిన్యూషన్ స్టేజ్ ఇది వేశారు. సో టేప్, దీంట్లో ఒక టేప్ ఉంటే ఇది సీల్డ్ బాక్స్ అని, 2 టేపులు ఉంటే యూజ్డ్ పీస్ అనేసి. ఏ దానికైనా బాక్స్ మాత్రం పైన జిప్ టేప్ అనేది, అది ప్లాస్టిక్ టేప్ అనేది ఒకటే ఉండాలి, 2 ఉండకూడదు. సర్టిఫికేట్, సో బర్త్ సర్టిఫికేట్ అంట, అమెరికన్ యాంప్లిఫైయర్ బర్త్ సర్టిఫికేట్ అంట. ఇది ఫన్నీగా ఉంది, ఒకసారి చూపిస్తాను మీకు. రెడ్డా గ్రీనా వెలిగింది? ఓకే, డన్. బాగానే పకడ్బందీకి ఇచ్చారు. వావ్ వావ్, చాలా బాగుంది. Emotiva బ్రాండింగ్ లోగో ఉంది ఇక్కడ. ఇది కూడా పేపర్ కవర్లో వచ్చింది. అండ్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది, యాక్సెసరీస్ బాక్స్, యాక్సెసరీస్ అని ఉంది ఇక్కడైతే. అలా ఉంచకూడదు దీన్ని, అలా ఉంచకూడదు. దీన్ని ఇలా లిఫ్ట్ చేయాలి, అలా ఉంచకూడదు. దీన్ని ఇలా పట్టుకొని లిఫ్ట్ చేయాలి దీన్ని. నాకైతే సర్ప్రైజింగ్ ఉంది, ఎందుకంటే మన ఛానల్లో ఫస్ట్ అన్బాక్సింగ్ కాబట్టి. సో Emotiva బ్రాండింగ్ లోగో ఉంది. ఇది క్లాత్. సో దీనికి ఓపెనింగ్. సో XPA 5 అండ్ Gen 3 వేరియంట్. ఒక యాక్సెసరీస్ కిట్ ఉంది. యాక్సెసరీస్ కిట్లో మనకి ఏమొచ్చాయి అనేది చూద్దాం ఒకసారి. పవర్ కోడ్ ఉంది. సైజు మాత్రం మామూలు లేదు, వైర్ సైజు చూపిస్తా ఉన్నాను మీకు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత వైర్ నేను ఎప్పుడు చూడలేదు, ఇంత లావు ఉండేది. అండ్ ఒక ట్రిగర్డ్ కేబుల్ ఒకటి ఉంది. సో ట్రిగర్డ్ కేబుల్ ఎందుకంటే పవర్ ఆన్ చేసుకునేదానికి. సో పవర్ కోడ్ కూడా చాలా లావు ఉంది. అసలు దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత లావు ఉంది అనేది ఇది. సో నా ఫింగర్ అంత సైజులో ఉంది ఇది. అసలుకి ఫినిషింగ్ కూడా నైలాన్ ఫినిష్ లాగా ఉంది, కొంచెం పైన రబ్బర్, పూర్తి రబ్బరే. సో నేను చెప్పానుగా ఇది US వేరియంట్ అని. US వేరియంట్ చూసారా, ఇండియన్ ప్లగ్స్తో రాలేదు, ప్లగ్స్ కూడా ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ ఇది మాత్రమే ఇచ్చారు. సో ఫ్రంట్ సైడ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. సో Emotiva ప్లీజ్ రిమూవ్ బిఫోర్ యూజ్ అని రాస్తున్నారు. ఈ పైన స్టిక్కర్ ఉంటుంది, నేనైతే పీల్ చేయట్లేదు. సో ఇది Emotiva పవర్ ఆన్ బటన్. ఇది ఈ అనే లోగో వెలుగుతుంది ఇక్కడ, బ్లూ కలర్లో వెలుగుతుంది. అండ్ 5.0 అని రాస్తున్నారు. 5.0 అనేది సో దీని వేరియంట్ 5 6 5 7 9 11 అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది, చూసి తెలుసుకోవాలి మనం. అండ్ బాక్స్లో కూడా ఇక్కడ రాసుంటారు 5 అనేసి. ఇది QR కోడ్ బ్లర్లో ఉంది, మీకు కనిపించదు. అండ్ లోపల యూనిట్ కూడా ఎలా ఉందనేది చూపిస్తాను నేను మీకు. ఒకసారి దీని బ్యాక్ సైడ్ వ్యూ చూస్తే, సో బ్యాక్ సైడ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. ఈ పైన ఉండేటివన్నీ అన్బ్యాలెన్స్డ్ కేబుల్స్. అన్బ్యాలెన్స్డ్ అంటే RCA కేబుల్స్. సో ఇవి XLR కేబుల్స్, బ్యాలెన్స్డ్ కేబుల్స్ అంటారు వీటిని. XLR అంటే బ్యాలెన్స్డ్. ఇవి వచ్చేసి స్పీకర్ పెట్టుకునేటువంటి బైండింగ్ పోస్టులు. బనానా ప్లగ్ అయినా పెట్టుకోవచ్చు, దీన్ని రిమూవ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ స్పీకర్ హుక్ అయినా పెట్టచ్చు. సో నేనైతే పవర్ యాంప్ పెట్టుకున్న వాళ్ళకి బనానా ప్లగ్స్ రికమెండ్ చేయను, ఎందుకంటే దీన్ని తీసేది ఉండదు, పెట్టేది ఉండదు కాబట్టి. బట్ ఈజీ టు యూజ్, రేపు పొద్దున ఏదన్నా చేంజెస్ చేసుకోవాలన్నా కానీ, క్లీనింగ్ చేసేదానికి కానీ, నాకు తీసుకుంటూ నేను క్లీన్ చేసుకుంటూ జాగ్రత్తగా వాడుకుంటాను అన్న వాళ్ళు మాత్రమే బనానా ప్లగ్స్ వాడుకోవచ్చు. నేను పర్సనల్గా రికమెండ్ చేయను, మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ట్రిగర్ ఇన్పుట్ కేబుల్స్ ఉన్నాయి. సో క్లోజప్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవి వచ్చేసి మనకి ట్రిగర్ ఇన్పుట్ కేబుల్స్. ఇది ఇన్, ఇది అవుట్. పవర్ యాంపులు ఒకదానికి సైమల్టేనియస్ కనెక్ట్ చేస్తే ఇది వాడుకోవచ్చు. అండ్ స్టేటస్ LED, ఇది ఆన్లో ఉంటే ముందు పక్క లైట్లు వెలుగుతాయి, ఇది ఆఫ్లో ఉంటే ముందు పక్క లైట్లు వెలగవు. అండ్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఇది ఫ్యూజ్ మనకి. సో దీన్ని మనం ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ 20 amps 135/250 watts ఉంది ఇన్పుట్, ఇది పవర్ ఇన్పుట్. సో ఇక్కడ పవర్ పెడతాము, ఇక్కడ ఆఫ్లో ఉంది, ఆన్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇది QR కోడ్ మీకు బ్లర్లో ఉంటుంది, కనిపించదు.
సో పవర్ వాటేజ్ డీటెయిల్స్ కన్నా మాట్లాడుకుంటే పవర్ వాటేజ్ డీటెయిల్స్ వచ్చేసి 250 వాట్స్ వచ్చేసి 8 ohmsలో ఆల్ ఛానల్ డ్రివెన్లో వర్క్ అవుతుంది. అంటే అన్ని ఛానల్స్ పవర్ అప్ చేస్తే 8 ohmsలో వచ్చేసి ఈచ్ ఛానల్ ఒక్కొక్క ఛానల్ 250 వాట్స్ పవర్ ఇస్తుంది. అండ్ 8 ohmsలో 2 ఛానల్స్ని డ్రైవ్ చేస్తే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ని మాత్రమే డ్రైవ్ చేస్తే ఇది వచ్చేసి 300 వాట్స్ పర్ ఛానల్ వస్తుంది. లేదు నాకు 8 ohmsలో కాదు నేను 4 ohms స్పీకర్ని డ్రైవ్ చేస్తున్నానంటే మీకు 4 ohmsలో 2 ఛానల్స్ని 490 వాట్స్ అంటే 500 వాట్స్ మీకు ఒక 10 వాట్స్ తక్కువ 500 వాట్స్ని డ్రైవ్ చేస్తుంది. సో ఆల్ ఛానల్ ఇంటూ 8 ohms ఆల్ ఛానల్ ఇంటూ 4 ohms అంటే మనకి ఫస్ట్ ఫ్రంట్ స్టేజ్ మాత్రం వచ్చేసి 300 to 350 వాట్స్ వస్తుంది. మిగతాది వచ్చేసి 250 వాట్స్ వస్తుంది. లేదు అంటే కొన్ని కండిషన్స్లో ఆల్ 5 ఛానల్ డ్రివెన్ ఇంటూ 4 ohms అంటే మనకి 250 వాట్స్ 300 వాట్స్ ఈజీగా వస్తుంది. 250 వాట్స్ మినిమం వస్తుంది, అయితే గ్యారంటీ నాది. సో ఇవి వచ్చేసి పుష్ పిన్స్ అంటారు. మీరు ఎక్స్ఎల్ఆర్ కేబుల్ పెట్టినప్పుడు ఈ పిన్ని ఇట్లా పుష్ చేసి మీరు కేబుల్ని బయటికి తీయాలి, లేకుంటే రాదు, కేబుల్ స్టక్ అయిపోయి ఉంటుంది, లోపల పిన్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇవి ఇన్పుట్ సెలెక్టర్స్ అంటారు వీటిని. ఈ ఇన్పుట్ సెలెక్టర్స్ ఎందుకు వాడుకుంటారంటే మీరు ఆర్సీఐ నుంచి పెట్టుకొని ఇన్పుట్ ఈ పవర్ యాంప్కి మీ ఏవి రిసీవర్ నుంచి ఆర్సీఐ ఇన్పుట్స్ నుంచి పెట్టుకొని స్పీకర్స్ అవుట్ తీసుకుంటే మీరు దీన్ని ఇన్పుట్ పైకి వేసుకోవాలి. ఇది అన్బ్యాలెన్స్డ్. బ్యాలెన్స్డ్ లేదంటే ఎక్స్ఎల్ఆర్ కేబుల్ వేసుకున్నప్పుడు దీన్ని ఇన్పుట్ ఇలా వేసుకోవాలి. మీరు దేంట్లో ఇన్పుట్ ఇస్తే దాని నుంచి మాత్రం ఇన్పుట్ సిగ్నల్ తీసుకొని అవుట్పుట్ ఇస్తుంది. కాబట్టి మీరు బీ కేర్ఫుల్. సో నేనైతే ఎక్స్ఎల్ఆర్ కేబుల్నే ప్రిఫర్ చేయమంటాను, ఎందుకంటే అడిషనల్ 10 dB ఆఫ్ వాల్యూము, ప్యూర్ సిగ్నల్ వస్తుంది, నాయిస్ ఏమి ఉండదు. నేను సిగ్నల్ టు నాయిస్ రేషియో కాదు, యాంటెనా ఎఫెక్ట్ అండ్ నాయిస్ రేషియోస్ గురించి వీడియో చెప్పాను నేను ఒక దాంట్లో, ఆడియో పోర్ట్స్ అనే వీడియోలో చెప్పాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఐకార్డ్స్లో ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు ఆ వీడియోని. దాంట్లో చూసి యాంటెనా ఎఫెక్ట్ అంటే ఏంటనేది తెలుసుకోరండి. బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ తేడా కూడా దాంట్లో నీట్గా చెప్పున్నాను నేను. సో కాబట్టి ప్రజెంట్ నేనైతే ఆర్సీఐ ఎక్స్ఎల్ఆర్ కేబుల్స్ వాడట్లేదు, ఎందుకంటే ప్రాసెసర్ లేదు. ప్రజెంట్ డెనాన్ 3700 మాత్రమే ఉంది. కాబట్టి నేను ఎక్స్ఎల్ఆర్ని ఇది బ్యాలెన్స్డ్ కాకుండా అన్బ్యాలెన్స్డ్ ఆర్సీఐని యూజ్ చేసుకొని నేను కనెక్ట్ చేసి మీకు దీని పర్ఫార్మెన్స్ ఏంటో చెప్తాను. అంతేకాకుండా ఇంకొకటి ఉంది, ఇక్కడ ఒక స్లాట్ ఖాళీ ఉంది, ఇక్కడ ఒక స్లాట్ ఖాళీ ఉంది. ఏంటి ఇది అంటే, సో ఈమోటివాలో చాలా పెద్ద బెనిఫిట్ ఆప్షన్ అని చెప్పొచ్చు నేను. ఈమోటివాలో బెనిఫిట్ ఆప్షన్ ఏంటంటే వీటిని మోనో మాడ్యూల్స్ అంటారు. మోనో మాడ్యూల్స్ అంటే సింగిల్ మాడ్యూల్. దీంట్లో మనం ఒక ఛానల్నే పెట్టుకోవచ్చు, ఇన్పుట్ ఒక ఛానల్ తీసుకోవచ్చు, అవుట్పుట్ ఒక ఛానల్ తీసుకోవచ్చు. XPL 9 కానీ XPL 11లో కానీ మనకి డ్యూయల్ స్టీరియో బ్లాక్స్ ఉంటాయి. స్టీరియో బ్లాక్స్ కానీ స్టీరియో కార్డ్ అంటారు, పవర్ కార్డ్. ఈ 5 ఛానల్ యాంప్నే మీరు 11 ఛానల్గా మార్చుకోవచ్చు, 9 ఛానల్గా మార్చుకోవచ్చు, 3 ఛానల్గా కూడా మార్చుకోవచ్చు. ఇవి స్క్రూస్ తీసేసి ఈ 2 మాడ్యూల్స్ని మీరు ఇప్పుడు కంప్యూటర్లో ర్యామ్ పెట్టినట్టు పెట్టుంటారు. వీటిని ప్లగ్స్ తీసేసి ఆ ర్యామ్ని పైకి ఇన్సర్ట్ లాగేస్తే ఈ కార్డ్ వచ్చేస్తుంది. దీన్ని తీసుకొని మీరు జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. దీన్ని 3 ఛానల్గా అయినా వాడుకోవచ్చు, లేదంటే 7 ఛానల్గా అయినా వాడుకోవచ్చు, 9 ఛానల్గా అయినా వాడుకోవచ్చు. 5 ఛానల్ని 7 ఛానల్గా వాడుకోవాలంటే ఎక్స్ట్రా బ్లాక్స్ తీసుకొని ఇట్లాంటి కార్డ్స్ మోనో బ్లాక్స్ లాంటివి కానీ, లేదంటే స్టీరియో బ్లాక్స్ కానీ తీసుకొని వచ్చేసి మీరు ఇక్కడ పవర్ మాడ్యూల్స్, స్టీరియో మాడ్యూల్, మోనో మాడ్యూల్. సో స్టీరియో మాడ్యూల్ని మీరు దీంట్లో కూర్చోబెట్టారంటే ఇక్కడ ఎక్స్ట్రా 2 ఛానల్స్ వస్తాయి. దానికి ఇలాంటి ఇన్పుట్స్ 2 ఉంటాయి. ఎక్స్ఎల్ఆర్ ఇన్పుట్స్ దానికి ఉంటాయో ఉండదు డౌట్గా ఉంది నాకు. ఎక్స్ఎల్ఆర్ ఇన్పుట్స్ కూడా ఉంటాయి. 2 స్పీకర్ బైండింగ్ అవుట్లు 2 ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంటుంది. ఈ ఇన్పుట్స్ 2 ఇక్కడ ఉంటాయి, ఈ ఇన్పుట్స్ 2 ఇక్కడ ఉంటాయి. స్విచ్ కూడా ఉంటుంది, ఇన్పుట్ సెలెక్షన్ స్విచ్ కూడా ఉంటుంది. మీరు ఎక్స్ట్రా స్లాట్స్ తీసుకొచ్చి ఏ పవర్ యాంప్లిఫైయర్లో అయినా, మీరు ఈమోటివాలో వచ్చినటువంటి ఏ పవర్ యాంప్లిఫైయర్లో అయినా కానీ, అంటే ఈ వేరియంట్స్ XPA Gen 3లో మాత్రమే మీరు ఇన్సర్ట్ చేసుకొని 5 ఛానల్ని 7 ఛానల్ గాను, 9 ఛానల్ గాను, 11 ఛానల్ గాను వాడుకోవచ్చు. సో అదొక పాజిటివ్ థింగ్ అని మనం చెప్పుకోవచ్చు ఈమోటివాలో. ఎందుకు ఈమోటివా అంత ఫేమస్ అంటే ఎక్కువ వాటేషన్ ఇస్తుంది తక్కువ డబ్బుల్లో, అంతే. మిగతా అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఈమోటివా మాత్రం చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది మనకి కంపేర్ టు. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 2 లక్షల దాకా పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. నాకు ఎంఆర్పీలు అవి తెలియవు ధరలు, నేను చెప్పలేను, అందుకే నా ఏ వీడియోలో నేను ధరని చెప్పను. సో మీకు ఈమోటివా స్పీకర్స్ కూడా చూపించేటప్పుడు నేను ధర చెప్పలేదు. ఆల్మోస్ట్ 2.5 లక్షలు పడుతుంది అనుకుంటా ఇండియాలో. సో ఇక మనం ఫ్రంట్ స్టేజ్కి వెళ్దాం. ఫ్రంట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏం ఆప్షన్స్ ఉంటాయి అనేది నేను చెప్తాను. ట్రిగర్ కేబుల్ యూసేజ్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను, డెడికేటెడ్ వీడియో ఉంది, దాంట్లో మీరు చూసి తెలుసుకోవచ్చు ట్రిగర్ కేబుల్ యూసేజ్ కూడా. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంటాయి. మీరు 7 ఛానల్గా పెట్టుకున్నా, 9 ఛానల్గా పెట్టుకున్నా, 2 ఛానల్గా పెట్టుకున్నా, 3 ఛానల్గా పెట్టుకున్నా, మీరు ఏ స్లాట్లో మాడ్యూల్ ఇన్సర్ట్ చేశారో అనే దాన్ని బట్టి. సో మ్యానుఫ్యాక్చరింగ్ 7 ఛానల్ తీసుకుంటే 7 LEDs, 5 ఛానల్ తీసుకుంటే 5 LEDs, 11 ఛానల్ తీసుకుంటే 11 LEDs, అన్నీ ఇక్కడ స్ట్రిప్ అయి ఉంటాయి.
మీరు దాని ఛాసిస్లో ఇన్సర్ట్ చేసే దాన్ని బట్టి ఇక్కడ ఎల్ఈడీస్ వెలుగుతాయి. బ్లూ కలర్లో ఉంటుంది. ఇక్కడ ఒక ఎల్ఈడి, ఇక్కడ ఒక ఎల్ఈడి, ఇక్కడ ఒక ఎల్ఈడి, ఇట్లా మొత్తం 5 ఉంటాయి. 5 ఛానల్ కాబట్టి. అండ్ ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. దీని మీద ఇమోటివా ఈ లోగో ఉంటుంది. అండ్ 5 ఛానల్ అని ఇక్కడ తెలుస్తుంది. అంతే, ఇంకేం ఉండదు దీనికి. రిమోట్లు ఏమీ ఉండవు. మనం ఇచ్చే ఇన్పుట్లో ఎంత వాటేజ్ వస్తుంది అనే దాని మీద డిపెండ్ చేసుకుని 2.83 వాల్స్ మాత్రమే వస్తుంది. 2.83 వోల్ట్స్ మాత్రమే వస్తుంది. ఆ 2.83 వోల్ట్స్ని బేస్ చేసుకొని దాంట్లో వచ్చినటువంటి మెటాడేటాని బేస్ చేసుకొని ఇది వాల్యూమ్ అవుట్పుట్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తుంది. సో బేసికలీ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎక్కువ వర్క్ అవుతుంటాయి పవర్ యాంప్లో. సో దీంట్లో గ్రేట్ థింగ్ వచ్చేసి ఇది 2 ohms ఉన్న స్పీకర్స్ని కూడా డ్రైవ్ చేస్తుంది. ఇమోటివా స్పీకర్స్ అని చెప్పాను కదా, అది 4 ohm స్పీకర్ కాదు, అందుకే ఇమోటివా స్పీకర్కి ఇది వాడాలి. దీనికంటే హైయెస్ట్ పవర్ యాంప్ వచ్చేసి పారాసౌండ్ అని ఉంటుంది. అది టూ కాస్ట్లీ, అది వాడలేరు. సో పారాసౌండ్ని కొంచెం పక్కన పెట్టేస్తే ఇమోటివా వచ్చి తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి ఇమోటివా వాడచ్చు. ఇమోటివాకి 2 చైల్డ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఆ చైల్డ్ బ్రాండ్స్ ఏంటంటే అవుట్లా, టోన్ విన్నర్. సో అవుట్లా అనేది మనకి ఇండియాలో అవైలబులే లేదు. ఎందుకంటే అవుట్లా వాళ్ళు ఇండియన్ యూనిట్ తయారు చేయమని చెప్పేశారు. మేము వాళ్ళని రీచ్ అయినప్పుడు భవిష్యత్తులో తయారు చేస్తాను అని అన్నారు. మరి చూద్దాం భవిష్యత్తులో వస్తుందో రాలేదా. చైల్డ్ బ్రాండ్స్ అంటే ఏంటి అంటే సింపుల్గా మీకు అర్థమయ్యే టర్మ్స్లో చెప్తాను. కొంచెం కార్ల గురించి అవగాహన ఉన్న వాళ్ళకైతే ఇది బాగా అర్థమవుతుంది. లేదు మీకు తెలియకపోయినా కానీ ఒకసారి రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. సో మనకి నార్మల్గా అర్థమయ్యే టర్మ్స్లో చెప్తాను. ఏంటంటే ఆడి, స్కోడా, పోర్షే అంటారు. అండ్ ఇంకోటి ఏంది ఆడి, పోర్షే, ఇంకోటి ఇదేంటి వోల్వో. ఇవి మనకు తెలిసినటువంటి హయ్యెస్ట్ లగ్జరీ కార్స్లో ఉన్నటువంటి బ్రాండ్స్. దాన్ని ముందు పక్క క్యాబినెట్ ఓపెన్ చేస్తే, అంటే ముందు పక్క ఇంజిన్కి ఉన్న క్యాబిన్ ఓపెన్ చేస్తే వాళ్ళ బ్రాండింగ్ లోగో ఉంటుంది. ఏమని ఉంటుంది? ఆడి అయితే ఆడి బ్రాండింగ్ లోగో ఉంటుంది. సో వోల్వో అయితే వోల్వో బ్రాండింగ్ లోగో ఉంటుంది. స్కోడా అయితే స్కోడా అని ఉంటుంది. పోర్షే అయితే పోర్షే అని ఉంటుంది. ఆ బ్రాండింగ్ లోగో కింద ఇంజిన్ ఉంటుంది. మీరు ఆ బ్రాండింగ్ లోగో స్క్రూ ఓపెన్ చేసి, అంటే ప్లాస్టిక్లో ఉంటుంది, ఆ స్క్రూ ఓపెన్ చేస్తానే మీరంతా షాక్ అవుతారు. అంటే తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళతో ఏం షాక్ గారు. ఎందుకు షాక్ అవుతారంటే దాని మీద వోక్స్ వ్యాగన్ అని ఉంటుంది. ఆడి ఏంది, పోర్షే ఏంది, కోట్లకు విలువ చేసే కార్లు ఏంది, దాని మీద వోక్స్ వ్యాగన్ ఏంది. దట్స్ ద సీక్రెట్. వోక్స్ వ్యాగన్ అనేది టాప్ ఎండ్ సెగ్మెంట్, అంటే ఫస్ట్ టైర్ 1 సెగ్మెంట్. అది ఇంత పెద్ద కంపెనీస్కి ఇంజిన్స్ని తయారు చేస్తుంది. అలాగే డిఫరెంట్ ఇంజిన్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ప్రోడక్ట్ దాంట్లో ఉన్నటువంటి వస్తువులు డిఫరెంట్ కంపెనీస్ వస్తాయి. అవి పేరెంట్ కంపెనీస్ అవుతాయి. ఇవి చైల్డ్ కంపెనీస్ అవుతాయి. అంటే ఇంటర్లింక్ ఉంటుంది. అంటే వోక్స్ వ్యాగన్ వాళ్ళది ఆడినా, వోక్స్ వ్యాగన్ వాళ్ళది పోర్షే అనద్దు. పోర్షే ఈజ్ ఏ సెపరేట్ కంపెనీ. బట్ దాంట్లో వచ్చినటువంటి ఇంజిన్, లోపల వాడేటువంటి సామాను అంతా వోక్స్ వ్యాగన్ నుంచి వచ్చాయన్నమాట. ఆ ఇంజిన్కి సంబంధించినటువంటి ఇంకా డిఫరెంట్ కంపెనీస్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి మీకు అర్థమవుతుందని ఆ విధంగా చెప్పాను. మీరు వాళ్ళని బ్లేమ్ చేయొద్దు, నేను చెప్పాను అనేసి, జస్ట్ మీకు అర్థమవడం కోసమే. ఆ విధంగా ఇమోటివా వాళ్ళ చైల్డ్ బ్రాండ్స్ 2 ఉన్నాయి. ఒకటి అవుట్లా అండ్ టోన్ విన్నర్. అవుట్లా అనేది మన ఇండియాలో లేదు. ఇండియాలో వాళ్ళని నేను ఫోన్ చేసి కాదు, కొంతమంది ద్వారా మీటింగ్స్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళని అడిగాను. సో అవుట్లా అనేది ఇండియాలోకి వస్తుందా అని అడిగాను. రాదు అని చెప్పేశారు వాళ్ళు. మేము ఇవ్వలేము, ఇండియన్ యూనిట్స్ మేము తయారు చేయట్లేదు, అంతా ఫారిన్ యూనిట్స్ మాత్రమే ఉన్నాయి, యూఎస్ వర్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో 110 watts మాత్రమే సపోర్ట్ చేసేటువంటి యూనిట్స్ మాత్రమే ఉన్నాయి, ఇండియన్ యూనిట్ తయారు చేయట్లేదు, భవిష్యత్తులో చూస్తామని చెప్పారు. మరి భవిష్యత్తులో ఎంతవరకు వస్తుందనేది నాకు తెలియదు, డిపెండ్స్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి. అండ్ టోన్ విన్నర్ అనేది చైనా కంపెనీ. అది 1 year వ్యారంటీ ఉంటుంది. అవుట్లో కూడా 1 year వ్యారంటీ ఉంటుంది. సో సేమ్ ఈ కార్లకు చెప్పిన ఏదైతే అడ్వర్టైజ్మెంట్ నేను చెప్పానో అదే దీనికి అప్లై చేయండి. సో మీరు టోన్ విన్నర్ కానీ అవుట్లో కానీ ఓపెన్ చేయండి. పైనే టోన్ విన్నర్, పైనే అవుట్లా అని రాసి ఉంటుంది. ఆ బాక్స్ను కూడా స్క్రూ చేసి ఓపెన్ చేస్తే లోపల ఇమోటివా అని ఉంటుంది. బికాస్ ఇది వచ్చేసి వాటికి పేరెంట్ బ్రాండ్, అవి దీన్ని చైల్డ్ బ్రాండ్స్. దాంట్లో వాడినటువంటి కాంపోనెంట్ యాజ్ ఇట్ ఈస్గా ఇమోటివా నుంచి వచ్చినట్టు. సో దీని ప్రైస్ పాయింట్కి దాని ప్రైస్ పాయింట్కి చెక్ చేస్తే అది ఇంకా చీప్గా వస్తుంది. అది 1 year వ్యారంటీ ఉంటుంది. ఇమోటివా 2 లక్షలు పెట్టి నేను కొనాలా అంటే కొనొద్దు. 2 లక్షలు పెట్టి ఇదే 2 లక్షల్లో 1,50,000కో 1,20,000కో 80,000 తగ్గింది. 1,20,000కి టోన్ విన్నర్ వస్తుంది. కాకపోతే చైనా కంపెనీ, చించింగ్ కరోనా కంపెనీ. కాబట్టి కొంచెం మీరు ఆలోచించాలి దాని గురించి. ఏం ఆలోచించిన అవసరం లేదు. అదేం చెడిపోదు, ఇదేం రాదు. 1 year వ్యారంటీ తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే రిపేర్కి మనం డబ్బులు పెట్టి చేసుకోవాలి. ఇది 5 years వ్యారంటీతో వస్తుంది. జస్ట్ వ్యారంటీ పీరియడ్ మాత్రమే ఫ్లక్చువేషన్ అయింది. ఎందుకంటే పేరెంట్ బ్రాండ్ వాళ్ళు ఎక్కువ, వాళ్ళకి నమ్మకం, వాళ్ళు ఇది ఉంటుంది. చైల్డ్ బ్రాండ్లో ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు బర్డన్ చేయాలి కాబట్టి అక్కడ వ్యారంటీ తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు దిగులు పడిన అవసరం లేదు. అవుట్లా దొరికితే యూఎస్లో సెకండ్ల మీద కొని తెచ్చేసుకోండి. ఇండియాలో టోన్ విన్నర్ అవైలబుల్లో ఉంది. అది కూడా ఎక్స్క్లూజివ్లీ మీరు 3V Tek LLPలో తీసుకోవచ్చు. 3V Tek LLP కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గూగుల్ మ్యాప్స్ ఇది ఉంటుంది. డెమో రూమ్కి రావాలన్నా మీరు వచ్చి చూడొచ్చు. కాకపోతే వచ్చే ముందు ఫోన్ చేసి రండి, అవైలబుల్లో ఉండాలి కాబట్టి రాఘవేంద్ర గారు. అండ్ 70mm మీరు ఎప్పుడైనా వెళ్ళి చూసుకోవచ్చు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే ఇస్తున్నాను. అదేంటి 3V Tekలో ఉండి 70mm నాది అట్లేం లేదండి. ఎక్కడైనా కానీ నాకు వీడియో ఆపర్చునిటీ ఇస్తే వచ్చి చెప్తాను. మీ అందరికీ హెల్ప్ అయ్యేదానికే వాళ్ళు నన్ను పిలిపిస్తున్నారు. నాకు డబ్బులు ఇచ్చి వాళ్ళు వీడియో తీయించుకోవడం అంటే
మీకు హెల్ప్ అవుతుంది అన్న విషయంతోనే. సో కాబట్టి మీరు ఎవరినైనా అప్రోచ్ అవ్వండి, నాకేం ప్రాబ్లం ఏం లేదు. అంతే. టోన్ విన్నర్ మర్చిపోకండి. ఇమోటివా అని అఫోర్డ్ చేయలేకపోతే టోన్ విన్నర్కి వెళ్ళిపోండి. దాంట్లో 7 ఛానల్ ఏబీ రిసీవరే 150,000 ఏమో వస్తుంది. సో 5 ఛానల్లే 2 లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఒకరి దగ్గర డిసైడ్ అయ్యి మాత్రం ఫిక్స్ అవ్వద్దు. నలుగురిని కాంటాక్ట్ అవ్వండి. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక అన్ని రాష్ట్రాలలో మీరు అడగండి. ఏ రాష్ట్రంలో మీకు ధర తక్కువకి వస్తే ఆ రాష్ట్రంకి వెళ్ళి డబ్బులు కట్టి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. కొంచెం మీకు ఎందుకంటే యూనిక్ ప్రోడక్ట్స్ కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది, ముందుగానే చెప్తున్నాను మీకు. ఎందుకంటే మోసపోకుండా ఉంటారనేసి. దట్స్ ఇట్. మీకు ఇమోటివా కావాలంటే 3V టెక్నైనా అప్రోచ్ అవ్వండి, వేరే ఎవరినైనా అప్రోచ్ అవ్వండి. నాకు ఇమోటివా పెట్టే డబ్బులు స్తోమత లేదంటే టోన్ విన్నర్కి బ్లైండ్గా వెళ్ళిపోండి. నాది పూచి, ఎందుకంటే దాని పర్ఫార్మెన్స్ సేమే ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు మీకు. కాకపోతే కంపెనీ మారింది, చింగ్ 1 year వ్యారంటీ అని మాత్రమే మీరు ఆలోచించాలి. అదేం పెద్ద విషయమేం కాదు. ఏ వస్తువైనా మీరు వ్యారంటీ పీరియడ్లో చెడిపోయిన దాఖలాలు ఎక్కడా లేవు, దిగులు పడద్దు. అంతే. ఈ వీడియోకి ఇంతే. సో ఈ వీడియోలో దీన్ని ఆన్ చేసి చూపివా అంటే దీన్ని ఆన్ చేసి చూపిను నేను, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నాను లాస్ట్ వీడియోలో ఇమోటివా స్పీకర్స్ని దీనికి ప్లగ్ చేసి దాని డ్రాబ్యాక్స్ ఏంటి, దాని పర్ఫార్మెన్స్ ఏంటి అనేది కంప్లీట్ వీడియో ఉంటుంది. చాలా పెద్ద వీడియో, మినిమం 20 నిమిషాలు మినిమం ఉంటుంది అది నాకు తెలిసి. సో ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ 4 అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, కాల్ మీ నెంబర్ 4. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని హోమ్ థియేటర్ గైడ్ అని సెర్చ్ చేయండి. నా పేరు, నా ఫోటో వస్తాయి. అక్కడి నుంచి మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు. దట్స్ ఇట్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.